యా ఇక్కడ చూడండి కమిషన్ మాజీ చైర్మన్ ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు. సుప్రీంను ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన ఆ కేసీఆర్ ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే. అభ్యంతరకర పదాలతో తిరిగి 12 పేజీల లేఖ పంపిండు. బిడ్డ జైల్లో పడ్డాక కేసీఆర్ ఇంకెక్కడి పరువు అని కామెంట్ అంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ పరువు తీసిన చూద్దాం దీని మంచి. ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు. సుప్రీంని ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసినట్టు ఒకరు చూస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో జరిగిన విద్యుత్ అవకతవకలపై ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ నుంచి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తప్పించుకోలేరని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. పవర్ కమిషన్ చైర్మన్ గా తాను విచారణ వేగంగా పూర్తి చేశానని చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ స్టేషన్లో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేశానని, వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిందని తెలిపారు. సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదికను రెడీ చేసినట్టు వెల్లడించారు. శనివారం ఆయన వెలుగు ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. విచారణ కమిషన్ నుంచి 28 మందికి లేఖలు వస్తే ప్రభుత్వ అధికారుల సహా ప్రతి ఒక్కరు నేరుగా వచ్చి అభిప్రాయాలు వెల్లడించడంతో పాటు వారి వద్ద ఉన్న ఆధారాలు ఇచ్చి వెళ్లారని చెప్పారు. కేసీఆర్ ఒక్కరే 12 పేజీల లేఖ రాసిన అందులో కమిషన్ అర్హతను ప్రశ్నించడంతో పాటు అభ్యంతరకరమైన భాష, పదప్రయోగాలు ఉన్నాయని వివరించారు. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా మర్యాదపూర్వకంగా లేఖలు రాశారని చెప్పారు. పొంతలేని సమాధానాలతో కేసీఆర్ రిప్లై ఇచ్చినా అంతగా పట్టించుకోలేదని అన్నారు. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ కొట్టేసినా సుప్రీంకోర్టులో కూడా ఆయన ఆశించినట్టు ఫలితం రాకపోయినా కమిషన్ ఎక్కడా స్పందించలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు రాకముందే తానే బాధ్యతలు తప్పుకున్నట్టు చెప్పారు. ఇది ఇప్పుడు డెడ్ రిపోర్ట్ అట. బాబా తన చేతిలో ఉన్న 78 పేజీల నివేదిక ఇక డెడ్ రిపోర్ట్ అని జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో ఏం జరిగింది, ఏ నిపుణులు ఏం చెప్పారు, బిహెచ్ఏ లాంటి సంస్థలు ఎలాంటి అభిప్రాయాలు వెలువచ్చాయి లాంటి విషయాలని అందులో ఉన్నట్టు చెప్పారు. కానీ విచారణ నైతికత మేరకు ఇందులోని ఏ ఒక్క విషయాన్ని తాను బయట పెట్టాలని అన్నారు. మీడియా పదే అడిగినా తాను సారీ అనే చెబుతున్నానన్నారు. కొత్త కమిషన్ తనదైన పద్ధతిలో విచారిస్తుందని, నివేదికను ప్రభుత్వానికి అందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కోర్టుపై గౌరవంతోనే వెనక్కి తగ్గా, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా అంటూ ఎవరు నరసింహారెడ్డి కూడా చెప్పారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, 8వ చాప్టర్ అంశంలో తన పాత్రను ఎవరు శంకించలేరని జస్టిస్ నరసింహారెడ్డి అన్నారు. రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడా అనే పాట విని గొల్లున ఏడ్చానని చెప్పారు. హైకోర్టులో తన తీర్పులను చూసి తోటి న్యాయమూర్తులు, సీనియర్లు ఇతర ప్రాంతాల నుంచి ఫోన్ చేసి బెదిరించారని, అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొనని తెలిపారు. సో ఉస్మానియా అంటూ కొందరు ఆరోపించిన 300 గజాల భూమిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కొన్నారని, కొంత వివాదం ఉంటే కోర్టు తీర్పుల అనంతరం ఆ ప్రతులను అప్పటి సీఎస్ సోమేష్ కుమార్, సిపి అంజన్ కుమార్ చూపించారని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. వారి అనుమతితోనే ఆ భూమిలో పని ప్రారంభించని 2 రోజులకే విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు వచ్చి గొడవ పెట్టి నానా యాగి చేశారని చెప్పారు. ఇదేంటని మళ్ళీ అప్పటి సీఎస్ సోమేష్ కుమార్, సిపి అంజనీ కుమార్ని అడిగితే, సారీ సార్ మాకు పైనుంచి ప్రెజర్ ఉన్నది, హై లెవెల్ పొలిటికల్ ప్రెజర్ అని చెప్పారన్నారు. సో పాపం ఇలాంటి ఆయన కూడా వదులుతలేరు. ఎందుకంటే ఆయన జడ్జి అంత ఈజీగా ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ కొంటాడంటే అన్నకి లేదు. ఎందుకంటే 300 గజాల స్థలం అది లీగల్ ఉంటేనే ఆయన జడ్జి కాబట్టి కొంటాడు. ప్లస్ ఈ 78 పేజీల రిపోర్ట్ ఏదైతే రెడీ చేసినారో అది డెడ్ రిపోర్ట్ అని చెప్తున్నారు. చాలా అంశాలు కూడా ఉన్నాయని చెప్తాను. సో కేసీఆర్ 80% తప్పించుకోలేరు అని చెప్పేసి కూడా చాలా కీలకంగా నరసింహారెడ్డి చెప్పడం జరిగింది. సో జస్టిస్ నరసింహారెడ్డి గారు చెప్పడంతో ఇది కేసు మరొక లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. సో వచ్చే కమిషన్ చైర్మన్ ఎవరుతున్నారో ఆయన కూడా ఇదే విధంగా నిక్కచ్చిగా ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం. కేసీఆర్ ఇటు ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కమిషన్ విషయంలో కావచ్చు, లేదంటే కాళేశ్వరం కమిషన్ విషయంలో కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా జైలుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ చూడండి కమిషన్ మాజీ చైర్మన్ ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు. సుప్రీంను ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన ఆ కేసీఆర్ ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే. అభ్యంతరకర పదాలతో తిరిగి 12 పేజీల లేఖ పంపిండు. బిడ్డ జైల్లో పడ్డాక కేసీఆర్ ఇంకెక్కడి పరువు అని కామెంట్ అంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ పరువు తీసిన చూద్దాం దీని మంచి. ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు. సుప్రీంని ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసినట్టు ఒకరు చూస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో జరిగిన విద్యుత్ అవకతవకలపై ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ నుంచి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తప్పించుకోలేరని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. పవర్ కమిషన్ చైర్మన్ గా తాను విచారణ వేగంగా పూర్తి చేశానని చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ స్టేషన్లో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేశానని, వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిందని తెలిపారు. సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదికను రెడీ చేసినట్టు వెల్లడించారు. శనివారం ఆయన వెలుగు ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. విచారణ కమిషన్ నుంచి 28 మందికి లేఖలు వస్తే ప్రభుత్వ అధికారుల సహా ప్రతి ఒక్కరు నేరుగా వచ్చి అభిప్రాయాలు వెల్లడించడంతో పాటు వారి వద్ద ఉన్న ఆధారాలు ఇచ్చి వెళ్లారని చెప్పారు. కేసీఆర్ ఒక్కరే
12 పేజీల లేఖ రాసిన అందులో కమిషన్ అర్హతను ప్రశ్నించడంతో పాటు అభ్యంతరకరమైన భాష పదప్రయోగాలు ఉన్నాయని వివరించారు. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా మర్యాదపూర్వకంగా లేఖలు రాశారని చెప్పారు. పొంతలేని సమాధానాలతో కేసీఆర్ రిప్లై ఇచ్చినా అంతగా పట్టించుకోలేదని అన్నారు. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ కొట్టేసినా సుప్రీంకోర్టులో కూడా ఆయన ఆశించినట్టు ఫలితం రాకపోయినా కమిషన్ ఎక్కడా స్పందించలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు రాకముందే తానే బాధ్యతలు తప్పుకున్నట్టు చెప్పారు. ఇది ఇప్పుడు డెడ్ రిపోర్ట్ అట. బాబా తన చేతిలో ఉన్న 78 పేజీల నివేదిక ఇక డెడ్ రిపోర్ట్ అని జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో ఏం జరిగింది, ఏ నిపుణులు ఏం చెప్పారు, బిహెచ్ఏ లాంటి సంస్థలు ఎలాంటి అభిప్రాయాలు వెలువచ్చాయి లాంటి విషయాలని అందులో ఉన్నట్టు చెప్పారు. కానీ విచారణ నైతికత మేరకు ఇందులోని ఏ ఒక్క విషయాన్ని తాను బయట పెట్టాలని అన్నారు. మీడియా పదే అడిగినా తాను సారీ అనే చెబుతున్నానన్నారు. కొత్త కమిషన్ తనదైన పద్ధతిలో విచారిస్తుందని నివేదికను ప్రభుత్వానికి అందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కోర్టుపై గౌరవంతోనే వెనక్కి తగ్గా, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా అంటూ ఎవరు నరసింహారెడ్డి కూడా చెప్పారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని 8వ చాప్టర్ అంశంలో తన పాత్రను ఎవరు శంకించలేరని జస్టిస్ నరసింహారెడ్డి అన్నారు. రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడా అనే పాట విని గొల్లున ఏడ్చారని చెప్పారు. హైకోర్టులో తన తీర్పులను చూసి తోటి న్యాయమూర్తులు సీనియర్లు ఇతర ప్రాంతాల నుంచి ఫోన్ చేసి బెదిరించారని అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని తెలిపారు. సో ఉస్మానియా అంటూ కొందరు ఆరోపించిన 300 గజాల భూమిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కొన్నారని కొంత వివాదం ఉంటే కోర్టు తీర్పుల అనంతరం ఆ ప్రతులను అప్పటి సీఎస్ సోమేష్ కుమార్, సిపి అంజన్ కుమార్ చూపించారని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. వారి అనుమతితోనే ఆ భూమిలో పని ప్రారంభించని 2 రోజులకే విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు వచ్చి గొడవ పెట్టి నానా యాగి చేశారని చెప్పారు. ఇదేంటని మళ్ళీ అప్పటి సీఎస్ సోమేష్ కుమార్, సిపి అంజనీ కుమార్ని అడిగితే సారీ సార్, మాకు పైనుంచి ప్రెజర్ ఉన్నది, హై లెవెల్ పొలిటికల్ ప్రెజర్ అని చెప్పారన్నారు. సో పాపం ఇలాంటి ఆయన కూడా వదులుతలేరు. ఎందుకంటే ఆయన జడ్జి అంత ఈజీగా ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ కొంటా అంటే అన్నకి లేదు. ఎందుకంటే 300 గజాల స్థలం అది లీగల్ ఉంటేనే ఆయన జడ్జి కాబట్టి కొంటాడు. ప్లస్ ఈ 78 పేజీల రిపోర్ట్ ఏదైతే రెడీ చేసినారో అది డెడ్ రిపోర్ట్ అని చెప్తున్నారు. చాలా అంశాలు కూడా ఉన్నాయని చెప్తాను. సో కేసీఆర్ ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేరు అని చెప్పేసి కూడా చాలా కీలకంగా నరసింహారెడ్డి చెప్పడం జరిగింది. సో జస్టిస్ నరసింహారెడ్డి గారు చెప్పడంతో ఇది కేసు మరొక లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. సో వచ్చే కమిషన్ చైర్మన్ ఎవరుతున్నారో ఆయన కూడా ఇదే విధంగా నిక్కచ్చిగా ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం. కేసీఆర్ ఇటు ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కమిషన్ విషయాలు కావచ్చు, లేదంటే కాళేశ్వరం కమిషన్ విషయాలు కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాప్ విషయాలు కావచ్చు, ఖచ్చితంగా జైలుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, కమిషన్ మాజీ చైర్మన్ ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు. సుప్రీంను ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన ఆ కేసీఆర్ ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే. అభ్యంతరకర పదాలతో తిరిగి 12 పేజీల లేఖ పంపిండు. బిడ్డ జైల్లో పడ్డాక కేసీఆర్ ఇంకెక్కడి పరువు అని కామెంట్ అంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ పరువు తీసిన చూద్దాం దీన్ని మంచి